బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ హైదరాబాద్ హైవే దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే లారీని వెనకల నుంచి ఒక ట్రావెల్స్ బస్ వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే స్పాట్లో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లో అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు. లారీ వెనుక నుంచి ఒక ట్రావెల్స్ బస్ వచ్చి ఢీకొట్టింది. అయితే ప్రమాదంలో బస్సు డ్రైవర్ అదేవిధంగా ఒక మహిళ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. లారీ బ్రేక్ డౌన్ వల్లే ప్రమాదం జరిగినట్లు కూడా అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రీసెంట్ డేస్లో కూడా మనం చూసాము. రీసెంట్ డేస్లో ఇలానే ఒక లారీని వెనకాల నుంచి వచ్చి ఒక కార్ ఢీకొట్టిన నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు. అయితే ఆ ఘటన మరొక ముందే మరో యాక్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. మరో ప్రమాదం కూడా హైవే పైన చోటు చేసుకుంది. గత వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద మొత్తంలో కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే పోలీసులు కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక లారీ బ్రేక్ డౌన్ అయిపోయి నిలబడి ఉన్న నేపథ్యంలో వెనుక నుంచి వచ్చిన ఒక ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆ బస్సు డ్రైవర్ అదేవిధంగా మరొక ప్యాసింజర్ మహిళ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. యూజువల్లీ వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు హజార్డ్ లైట్ ఆన్ చేసుకొని కూడా వెహికల్ని సైడ్కి పార్క్ చేయడమా లేదా అక్కడ నిలబడి ముందు నుంచి వస్తున్న వెహికల్స్కి దారి చెప్పడమా, అంటే ఇక్కడ ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయి ఉంది, సో మీరు కాస్త స్లో చేసుకొని టర్న్ తీసుకొని వెళ్ళండి అని చెప్పడమా, సో ఇలాంటి ఏదో ఒక ఇండికేషన్ని ఇవ్వాల్సి వస్తుంది. కానీ అక్కడ లారీ తరపు నుంచి లారీ క్లీనర్ కానీ డ్రైవర్ కానీ ఇలాంటివి చేశారా చేయలేదా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లారీ అక్కడ మనం చూసుకుంటే సైడ్కి కాకుండా ఎగ్జాక్ట్గా రోడ్డుకి రైట్ సైడ్న ఆగిపోయి ఉన్న లారీ అది బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయింది. ఎంత బ్రేక్ డౌన్ అయినా కూడా హజార్డ్ లైట్స్ ఆన్ చేయడం, అదేవిధంగా లారీ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ అక్కడ వెనకాల నిలబడి ముందు అక్కడి నుంచి వస్తున్న వెహికల్స్కి ఇక్కడ ఒక వెహికల్ బ్రేక్ డౌన్ ఉంది అని చెప్పి వాళ్ళకు ఇండికేషన్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఇవ్వని నేపథ్యంలోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. మనం ఎంత సేఫ్గా ట్రావెల్ చేసినప్పటికీ కూడా ఇతరుల తప్పిదాల వల్ల, ఇతరులు చేసే తప్పుల కారణంగా అది కాస్త మన ప్రాణాల మీదకి వస్తుంటుంది. అదేవిధంగా మనం బాధితులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే సేమ్ అలాంటి ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే ఈ ప్రమాదంలో ఇద్దరు, ఆ బస్సు డ్రైవర్ అండ్ ఆల్సో ఒక మహిళ కూడా చనిపోయినట్లు చెప్తున్నారు. అయితే లారీ బ్రేక్ డౌన్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు కూడా అనుమానం వస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే హైవే పైన జరిగింది కాబట్టి విజయవాడ హైవే ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు వీకెండ్ టైం వస్తుంది కాబట్టి కూడా చాలామంది ఇళ్లకు వెళ్ళే దాంట్లో కూడా ఉంటారు. సో ఇప్పటికే ఆ టైంలో కూడా విజయవాడ హైవే అనగానే మనకు చాలా వరకు కూడా ఆ రోడ్ అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది. సో దీంతో ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. ఎస్ రమేష్, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక హైవే పైన, విజయవాడ హైదరాబాద్ హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కూడా ఎదురుగా ఉన్నటువంటి ఆగి ఉన్నటువంటి లారీని ఒక్కసారిగా ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక ప్రయాణికురాలు మహిళ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 13 మందికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. హుటాహుటిన అంబులెన్స్ లో వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బయలుదేరిన శివాంజలి ట్రావెల్స్ బస్సు విజయవాడకు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అక్కడ రోడ్డుపై ఆగి ఉన్నటువంటి ఏదైతే భారీ ట్రక్ ఉందో ఆ లారీని వచ్చేది ఒక్కసారిగా బ్రేక్ వేయబోయింది. కానీ ఆ బ్రేక్ ఫెయిల్ కావడంతో కూడా ఆ విధంగానే ఢీకొట్టడం జరిగింది. అతి వేగంతో వచ్చి వెనకాల నుంచి ఢీకొట్టడంతో కూడా బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బస్సులో మొత్తం 50 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా విజయవాడ వెళ్తున్నారు. బస్సులో 13 మంది కూడా ఎక్కడికక్కడ కూడా ఒక్కసారిగా బలంగా ఢీకోవడంతో కూడా బస్సులో
గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బస్సు డ్రైవర్ మాత్రం ఎదురుగా మొత్తం కూడా అద్దం పగిలి కూడా ఒక్కసారిగా బలంగా ఢీకొనతో కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ప్రయాణికులని ఆ మహిళను కూడా చూస్తున్నాం, అక్కడ సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ బలమైన గాయాలు కావడంతో కూడా ఆ మహిళ ప్రయాణికురాలు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కొంతమంది చిన్నపిల్లలకు కూడా గాయాలు కావడం జరిగింది. దీనంతటికి కూడా కారణం ఆ బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ట్రావెల్స్ బస్సు ఈ విధంగా జాతీయ రహదారి కూడా మొత్తం ప్రయాణిస్తున్నటువంటి బస్సు కండిషన్స్ ఏవి చూడకుండానే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ విధంగా రోడ్లపై ప్రయాణిస్తూ కూడా ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్ నుంచి వెళ్లిన గంటలోపే ఈ విధమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై కూడా హైదరాబాద్ విజయవాడ వైపు నిత్యం వందలాది వాహనాల రద్దీతో ఉంటున్నటువంటి ఆ రోడ్డు ఒక్కసారిగా కూడా మొత్తం ప్రమాదం జరగడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ట్రాఫిక్ ని ప్రస్తుతం మాత్రం క్లియర్ చేయడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మనం చూస్తున్నాం, ఆ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అయితే తెలుస్తుంది. ఎస్ రమేష్, అయితే ఏంటి అక్కడ ఉండే లారీ డ్రైవర్ వల్ల తప్పేమని తెలిసిందా? మొత్తానికి పోలీసులు ఏం చెప్తున్నారు? అండ్ ఆల్సో ఇద్దరు కాకుండా ఎవరికైనా గాయాలయ్యాయా? మొత్తం 13 మందికి కూడా గాయాలు కావడం జరిగింది. వారినంతా కూడా హుటాహుటిన అక్కడ నేషనల్ హైవే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మొత్తం అక్కడ ఆ లారీ ఆ రోడ్డుపై నిలిచి ఉండడం ప్రమాదానికి ఒక కారణం అయితే, ఆ లారీని ఢీ కొట్టే సమయంలో కూడా బ్రేక్ వేసిన కానీ బ్రేక్ డౌన్ కావడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా తెలుస్తుంది. బస్సులో వారంతా కూడా ఉదయం సమయాన్ని వారంతా విజయవాడకు బయలుదేరుతున్నారు. మనం చూడొచ్చు, హైదరాబాద్ నుంచి కేవలం చౌటుప్పల్ అనేది ఒక గంట సేపు జర్నీ అని చెప్పవచ్చు. ఇది ఒక రాత్రి సమయం కాదు, ఎక్కడో లాంగ్ జర్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కాదు. కేవలం హైదరాబాద్ నుంచి బయలుదేరి చౌటుప్పల్ రాకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి కారణమైతే ఆ లారీ అక్కడ రోడ్డుపై నిలిచి ఉండడం ఒక తప్పిదం అయితే, అదేవిధంగా ఆ లారీని గమనించబోయి బ్రేక్ వేద్దాం అనుకున్నటువంటి సమయంలో బ్రేక్ డౌన్ కావడంతో కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. వేగంగా వస్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా ఆగి ఉన్నటువంటి లారీని ఢీకోవడంతో ముందు భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ ముందు భాగంలో ఒక్కసారిగా అతన్ని మొత్తం కూడా అద్దాలు వెళ్ళగా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. చాలా వరకు గాయాల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి తోటి ప్రయాణికులు, రోడ్డుపై ఉన్నటువంటి ప్రయాణికులు చాలా మంది గాయపడ్డటువంటి మహిళని కాపాడే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మనం సిపిఆర్ కూడా చేస్తున్నటువంటి విజువల్స్ లో కూడా చూడడం జరిగింది. కానీ ఆ మహిళకు బొడ్డి భాగంలో గాయం కావడంతో కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరికొంతమంది కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం విజయవాడ వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు, శివాంజలి ట్రావెల్స్ బస్ చూస్తున్నాం. అయితే ఈ ట్రావెల్స్ బస్సుల నిర్లక్ష్యం అనేది కూడా ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ప్రయాణికులతో లాంగ్ ప్రయాణించేటువంటి బస్సు ఎలాంటి కండిషన్స్ లేకుండా బ్రేక్ ఫెయిల్ కావడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అదృష్టవశాత్తు ఆ ప్రమాద తీవ్రత అయితే తగ్గిందని చెప్పవచ్చు. ఈ విధంగా బ్రేక్ కండిషన్స్ లేకుండా కూడా రోడ్లపైకి బస్సులు వస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండిషన్స్ లేకుండానే ఈ విధంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మరొక భాగం ఆగి ఉన్నటువంటి లారీ కూడా రోడ్లపై చాలా వరకు ప్రమాదాలు, హైవేలపై ప్రమాదాలు ప్రతినిత్యం చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్నటువంటి వాహనాలతోటి ఎక్కువగా స్పీడ్ గా వచ్చి దీన్ని గమనించకుండా వెనకాల నుంచి ఢీకోవడంతో కూడా తరచూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆగి ఉన్న లారీ ఒక ప్రమాదానికి కారణమైతే మరొక ప్రమాదం ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడం కూడా మరొక కారణం అని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రైట్, యాదాద్రి భువనగిరి జిల్లా దగ్గర హైవే పైన, హైదరాబాద్ విజయవాడ హైవే పైన కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనకాల నుంచి వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ కూడా ఢీకొట్టడంతో డ్రైవర్ అదేవిధంగా మరో మహిళ కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే లారీ బ్రేక్ డౌన్ అయిపోయి రోడ్డుపైన ఆగిపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా అనుమానం వ్యక్తపరుస్తున్నారు. సో దీంతో ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా హైవే పైన జరిగింది కాబట్టి కూడా విజయవాడ హైవే పైన కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే చాలామందికి కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.